హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో 4 రకాల రెసిపీలని పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బొబ్బట్ల రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడూ చేసుకునే పూర్ణం బొబ్బట్లు కాదండి. నోట్లో వెన్నెలా కరిగిపోయి పాల హల్వా బొబ్బట్లు తయారు చేశాను. ఇవి చాలా చాలా సాఫ్ట్‌గా భలే రుచిగా ఉంటాయి. మామిడికాయల సీజన్ అవ్వకముందే మ్యాంగో స్టఫింగ్‌తో తయారు చేసిన ఈ స్టీమ్ కేక్‌ని ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మ్యాంగో ఫ్లేవర్‌తో అదిరిపోతుంది. సాఫ్ట్‌గా నోట్లో వెన్నెలా కరిగిపోయి స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాక్ తినాలి అంటే స్వీట్ షాప్ వరకు వెళ్ళక్కర్లేదండి. ఇంట్లోనే 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. సింపుల్‌గా ఎలా తయారు చేసుకున్న ఈ మైసూర్ పాక్ సాఫ్ట్‌గా నోట్లో అలా కరిగిపోతుంది. ఫైనల్‌గా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఈ కునాఫా చాక్లెట్ అంటే అందరూ ఎంత ఇష్టంగా తింటారో తెలిసిందే కదా! క్రిస్పీ కునాఫాతో, పిస్తా ఫ్లేవర్‌తో అదిరిపోయే ఈ కునాఫా చాక్లెట్‌ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం రండి. ఫస్ట్ అయితే పాల హల్వా బొబ్బట్లతో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మన వీడియోలో హల్వా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా తయారు చేసుకునే బొబ్బట్లు సాఫ్ట్‌గా భలే రుచిగా ఉంటాయి. కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా వీటిని చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు చేసుకునే బొబ్బట్లు కాకుండా ఒకసారి వీటిని ట్రై చేయండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం గోధుమ పిండి లేదా మైదా పిండితో తయారు చేసుకోవచ్చు. ఇందులోకి చిటికెడు ఉప్పు, కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుంటే బొబ్బట్లు మంచి కలర్‌లో ఉంటాయి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా కలిసేట్టుగా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి ముద్దలా సాఫ్ట్‌గా కలుపుకోవాలనమాట. ఈ పిండిని మరి గట్టిగా కూడా మీరు కలుపుకోకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మాత్రం సాఫ్ట్‌నెస్ అయితే ఉండాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి గానీ, నూనె గానీ ముద్దకి పట్టించి ఒక 15 నిమిషాల పాటు కాస్త నానబెట్టుకోవాలి. పిండి నానేలోగా కడాయిలోకి 3 కప్పుల వరకు పాలను తీసుకొని వీటిని ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఇక్కడ ఇన్ని పాలు వద్దు అనుకుంటే సగం పాలు, సగం నీళ్ళని కూడా తీసుకోవచ్చు. ఈ హల్వాని ఇలా పాలతో తయారు చేసుకుంటే హల్వా చాలా చాలా రుచిగా ఉంటుంది. పాలు ఇలా మరిగి ఒక పొంగొచ్చిన తర్వాత సన్నటి సెగ మీద దోరగా వేయించుకున్న రవ్వను గరిటతో కలుపుకుంటూ ఉండలు కట్టకుండా వేసుకోవాలి. ఇక్కడ సుజీ రవ్వ అంటే కొంతమంది ఏ రవ్వ అని అడుగుతున్నారు. మనం ఉప్మా చేసుకుంటాం కదండీ! ఆ రవ్వ. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయిపోయింది కదా! రవ్వంతా ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇందులోకి కప్పు నిండుగా బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం అంటే 1, 2 టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్‌ట్రా బెల్లాన్ని వేసుకోవచ్చు. బెల్లానికి బదులుగా మీరు కావాలనుకుంటే చక్కెరను కూడా ఇందులోకి వేసుకోవచ్చు. బెల్లం కరిగి స్వీట్ ఇలా దగ్గరగా అయింది కదా! ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పాల హల్వా అయితే రెడీ అయిపోయింది. ఈ హల్వాని ఒట్టిగా అలా తినేసినా చాలా బావుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా ముందుగా నానబెట్టుకున్న పిండి కూడా ఇలా చక్కగా నానిపోయింది. పిండిని ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకొని చాపింగ్ బోర్డ్‌పై వేసుకొని చేత్తో ప్రెస్ చేసుకుంటూ 2, 3 నిమిషాల పాటు కలుపుకున్నామంటే బొబ్బట్లు చాలా మృదువుగా వస్తాయి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పిండి ముద్దల్లా చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పిండి ముద్దని ఇలా ఉండలాగా చుట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గిన్నె షేపులోకి చేసుకోవాలి. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హల్వాని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా అంచులని ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. బటర్ పేపర్పై ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దని వేసుకుని కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని
పైనుంచి వేరొక బటర్ పేపర్ వేసుకుని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ చక్కగా బొబ్బట్లను ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర బటర్ పేపర్ అందుబాటులో లేకపోతే ఇంట్లో వాడుకునే ఏదైనా పాలిథిన్ కవర్ని కానీ లేదా ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, వాటితో కూడా ఇలా బొబ్బట్లను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని బొబ్బట్టు వేసుకుని పైనుంచి కూడా కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అంటే మీరు ఒట్టిగా అలా కాల్చుకొని తీసుకున్నా సరే చాలా బాగుంటాయి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని తీసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న హల్వా బొబ్బట్లు చాలా చాలా రుచిగా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతాయి. చల్లారిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా ఇలా పొరలాగా వచ్చేస్తుంది. లోపల కూడా చూసారు కదా, స్టఫింగ్ బొబ్బట్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ హల్వా బొబ్బట్లను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను. మ్యాంగో స్టీమ్ కేక్ చాలా చాలా రుచిగా ఉంటుంది. మ్యాంగో ఫ్లేవర్తో నోట్లో పెట్టుకుంటే చాలు సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ మామిడి పళ్ళ సీజన్లో కనీసం ఒక్కసారైనా ఈ మ్యాంగో స్టీమ్ కేక్ని ట్రై చేయండి. కంపల్సరీ మీకు నచ్చుతుంది. ఈ కేక్ తయారు చేసుకోవడానికి ఓవెన్లు, బీటర్లు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఈ కేక్ని ఎవరైనా తయారు చేసుకోవచ్చు. వీడియో అంతా చూసిన తర్వాత మీరు కూడా ఈ మ్యాంగో ఫ్లేవర్ కేక్ని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఈ మ్యాంగో ఫ్లేవర్ స్వీట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కప్పు నిండుగా మ్యాంగో ప్యూరీని తీసుకుని గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులోకి అరకప్పు పెరుగు వేసుకోవాలి. స్వీట్ కేక్ తయారు చేసుకునేటప్పుడు మనం తీసుకునే పెరుగు కమ్మగా ఉండాలి. అస్సలు పుల్లగా ఉండే పెరుగుని ఇందులోకి యూస్ చేయకూడదు. ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా అయిపోతుంది. ఇలా అయ్యే వరకు కంపల్సరీ కలుపుకోవాలి. ఇందులోకి కప్పు నిండుగా సుజీ రవ్వను తీసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ నూక. ఇందులోకి అరకప్పు నీళ్లు వేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో స్వీట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. మామిడి పండు తీయదనాన్ని బట్టి మీరు స్వీట్ని ఎక్కువ తక్కువ ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మామిడి పండు తీయగా ఉంది కాబట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే పంచదారను వేసుకుంటున్నాను. మీరు చెక్ చేసుకుని పంచదారని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. ఏ స్వీట్ తయారు చేసుకున్నా చిటికెడు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి ఇలా కొంచెం అంత ఉప్పు వేసుకుని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైనా లేదా బటర్ని కానీ ఆయిల్ని కానీ ఇందులోకి వేసుకోవచ్చు. నేనైతే ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్టుగా మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూతతో కవర్ చేసుకుని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టామంటే ఇందులో వేసిన నూక అనేది మనకి చక్కగా నానిపోతుంది. రవ్వ నానేలోగా ఈ మ్యాంగో కేక్కి ఎక్స్ట్రా టేస్ట్ని, ఫ్లేవర్ని తీసుకురావడం కోసం ఒక చిన్న రెసిపీ అయితే తయారు చేసుకోవాలి. కప్పు నిండుగా మామిడికాయ ముక్కలను తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని 3/4 కప్పు కొబ్బరి వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఫ్రెష్గా ఉండే పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ కొబ్బరిని 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ నేతిలో సన్నటి సెగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మరి రంగు మారేటట్టు కూడా వేయించుకోక్కర్లేదు. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని కప్పు నిండుగా వేసుకోవాలి. ఇందులోకి అరకప్పు పాలపొడిని వేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు పాలపొడి ప్లేస్లో పాలు కూడా వేసుకోవచ్చు. పాలను వేసుకుంటే కనుక కొబ్బరిని వేయించుకున్న తర్వాత పాలు వేసుకుని దగ్గరగా అయిన తర్వాత మ్యాంగో పల్ప్ని వేసుకుని ఉడికించుకోవాలి. ఇందులోకి మీరు కావాలనుకుంటే కొంచెం యాలకుల పొడి వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఈ మ్యాంగో ఫ్లేవర్ తోటే ఈ కేక్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ యాలకుల పొడిని అయితే వేసుకోవట్లేదు. మీకు నచ్చితే యాలకుల పొడిని ఇందులోకి కొంచెం అంతా వేసుకోవచ్చు.
స్వీట్ ఇలా దగ్గరగా అయిన తర్వాత అరకప్పు పంచదార వేసుకుని కలుపుకుంటూ ఉంటే ఇలా కొంచెం పలుచగా అవుతుంది. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే కాసేపటికి ఇలా పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ స్వీట్‌ని కాస్త చల్లారనివ్వాలి. ఈలోగా రవ్వ కూడా చక్కగా నానిపోయింది. ఇందులోకి కొద్దిగా వంట సోడా లేకపోతే బేకింగ్ పౌడర్‌నైనా కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని ఇంట్లో వాడుకునే గ్లాసులనైతే తీసుకున్నాను నేను స్టీమ్ చేసుకోవడానికి. వీటికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకొని రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ని ఇందులోకి కొంచెం వెలితిగానే వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్స్ని ఇలా పొడవుగా రోల్లా చేసుకున్నాను. ఈ గ్లాసెస్లోకి ఈ రోల్స్ని పెట్టేసుకోవాలి. ఇడ్లీ ఉడికించుకునే పాత్రలోకి అరకప్పు నీళ్లు వేసుకుని ఈ గ్లాసెస్ని ఇందులోకి పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోయాయి. చేతికేమీ అంటుకోవట్లేదు అంటే ఇవి చక్కగా ఉడికిపోయినట్టే. వీటిని తీసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకొని తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే మ్యాంగో స్టీమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవచ్చు. మీరు కూడా ఈ మ్యాంగో స్టీమ్ కేక్స్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా సాఫ్ట్గా నోట్లో మెల్ట్ అయిపోతాయి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను టూటీ ఫ్రూటీతో గార్నిషింగ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్తో కూడా వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ మ్యాంగో కేక్స్ మ్యాంగో ఫ్లేవర్తో సాఫ్ట్గా నోట్లో అలా కరిగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్వీట్ షాప్లో ఎంతో ఇష్టంగా తినే ఈ మైసూర్ పాక్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొన్నంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు. మీరు మొదటిసారి చేస్తున్న ఈ స్వీట్ని అస్సలు ఫెయిల్ అవ్వకుండా తయారు చేసుకోవచ్చు. సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కడాయిలోకి కప్పు నిండుగా శనగపిండిని తీసుకుని ఈ శనగపిండిని పచ్చిదనం ఏమాత్రం లేకుండా సన్నటి సెగ మీద 4 నుంచి 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా రంగు మారేటట్టు కూడా వేయించుకోక్కర్లేదు. ఇలా వేయించుకోవడం వల్ల స్వీట్ చాలా కమ్మగా ఉంటుంది. ఇలా వేయించుకున్న ఈ శనగపిండిని కాసేపు పక్కకు పెట్టుకుని చల్లారనివ్వాలి. ఈలోగా ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. ఇందులోకి 3/4 కప్పు నీళ్లు వేసుకుని పంచదార పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా వేయించుకున్న శనగపిండి కూడా ఇలా చల్లారిపోయింది. ఏ కప్పుతో శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. లేదా ఇలా 1 కప్పు నూనె అరకప్పు నెయ్యిని వేసుకోవచ్చు. ఇందులో నూనె కనుక వేసుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్ లాంటి వాసన లేని నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న ఈ మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకుని ఏదైనా ప్లేట్ కానీ లేదా ఇలా గాజు బౌల్ని కానీ తీసుకుని కొద్దిగా నెయ్యిని రాసుకుని పెట్టుకుంటే మనం స్వీట్ ఇందులో వేసుకున్నప్పుడు అంటుకోకుండా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఈలోగా పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక తీగ పాకం రావాలి. ఇలా పాకం వస్తే సరిపోతుంది. ఇలా పాకం వచ్చేసిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టవ్ని సన్నటి సగ మీద ఉంచుకొని ముందుగా మిక్స్ చేసుకున్న శనగపిండి మిక్స్ని ఇందులోకి వేసేసుకొని సన్నటి సగ మీద స్టవ్ ఉంది కాబట్టి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. గరిటతో కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. స్వీట్ ఇలా కొంచెం దగ్గరగా అయింది కదా, ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. పాన్ నుంచి ఇలా సెపరేట్ అయిపోతుంది కదా, ఇలా అయితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకున్నారంటే స్వీట్ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి. స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకుని ప్లేట్లోకి తిరగవేసుకుంటే ఈజీగా సెపరేట్ అయిపోతుంది. మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకుని తీసుకోవచ్చు. సింపుల్గా ఇలా తయారు చేసుకున్న ఈ మైసూర్ పాక్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోతుంది. ఈ మైసూర్ పాక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి
మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. 2 ఇయర్స్‌గా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ దుబాయ్ కునాఫా చాక్లెట్‌ని చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ ఎంత బావుంటుందంటే అసలు ఇంత వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ చాక్లెట్ టేస్టేనండి. క్రిస్పీ కునాఫా, రిచ్ పిస్తా ఫ్లేవర్‌తో క్రీమీ చాక్లెట్ అదిరిపోతుంది. ఈ చాక్లెట్ ఇంతెలా వైరల్ అయిందంటే మెయిన్ రీజన్ ఈ చాక్లెట్ టేస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ కునాఫా చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ కునాఫా చాక్లెట్కి మెయిన్ టేస్ట్ వచ్చేది ఈ పిస్తా ఫ్లేవర్ అండి. ఈ పిస్తాతో ఈ చాక్లెట్ చాలా చాలా బాగుంటుంది. 100 గ్రాముల పిస్తాని తీసుకుని సన్నటి సగి మీద దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పిస్తా పలుకుల్ని పక్కకు తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుని ఏ కప్పుతో అయితే పిస్తాని తీసుకున్నామో అదే కప్పుతో ఇంచుమించుగా 3-4 కప్పుల వరకు కునాఫాని తీసుకోవాలి. ఈ కునాఫా మనకి ఈజీగా ఏదైనా సూపర్ మార్కెట్లో అయినా డ్రై ఫ్రూట్ షాప్లో అయినా ఈజీగా దొరుకుతుందండి. ఇలా కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇక నేను రోస్టెడ్ కునాఫా తీసుకున్నాను కాబట్టి మరి ఎక్కువసేపు కూడా వేయించుకోక్కర్లేదు. 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మీరు నార్మల్ కునాఫా తీసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న కునాఫాని కాసేపు పక్కకు పెట్టుకుందాం. మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పిస్తాని వేసుకుని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఎంతైతే క్వాంటిటీలో పిస్తాని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కండెన్స్డ్ మిల్క్ని వేసుకుంటే సరిపోతుంది. ఇందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా చక్కెర వేయక్కర్లేదు. కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న కొనాఫాలోకి ఈ మిక్స్ని వేసేసుకోవాలి. ఇదంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొనాఫా మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వైట్ చాక్లెట్ని కరిగించుకుని తీసుకోవాలి. ఇలా కరిగించుకున్న వైట్ చాక్లెట్ని ముందుగా చాక్లెట్ మౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని కలర్ఫుల్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫుడ్ కలర్ వేయకుండా ఇలా వైటే వేసేసుకుంటున్నాను. చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ మౌల్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈలోగా డార్క్ చాక్లెట్ని కూడా కరిగించుకోవాలి. వైట్ చాక్లెట్ని కరిగించుకున్న బౌల్లోనే డార్క్ చాక్లెట్ కూడా వేసుకుని ఇంకొంచెం వైట్ చాక్లెట్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా రెండు మిక్స్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు. లేదు అంటే డార్క్ చాక్లెట్తోనే మీరు తయారు చేసుకోవచ్చు. ఇలా చాక్లెట్ని కరిగించుకుంటున్నప్పుడే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకుని చాక్లెట్ అంతా ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఒక లేయర్గా ఈ చాక్లెట్ని వేసుకోవాలి. ఇలా చాక్లెట్ వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో 2 నిమిషాల పాటు పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గా అవుతుంది. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కునాఫాని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్గా ఉండడం కోసం ఇలా నైఫ్తో ఇలా సెట్ చేసుకుంటున్నాను. బయట మనం మార్కెట్లో తీసుకునే కునాఫా చాక్లెట్లో ఈ ఫిల్లింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో అయితే ఇలా చక్కగా మంచిగా ఫిల్లింగ్ పెట్టేసుకోవచ్చు. పైనుంచి మరొక లేయర్గా చాక్లెట్ని వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ కునాఫా చాక్లెట్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే ప్రీమియం దుబాయ్ చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ కునాఫా చాక్లెట్ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో వేసిన కునాఫా క్రిస్పీగా రిచ్ పిస్తా ఫ్లేవర్తో క్రీమీ టెక్చర్తో భలే రుచిగా ఉంటుంది. ఈ చాక్లెట్ ఇంతెలా వైరల్ అయిందంటే ఈ టేస్టేనండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.